రజనీకాంత్ అనంతరం అంతటి స్టార్డమ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్. మిక్స్డ్ టాక్ తో కూడా ఆయన సినిమాలు 100 కోట్ల వసూళ్లు రాబడతాయి. గత 10 ఏళ్లలో విజయ్ మేనియా విపరీతంగా పెరిగింది. తెలుగులో కూడా ఆయన సినిమాలకు మార్కెట్ ఏర్పడింది. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు విజయ్. ఆయన పేరిట తండ్రి చంద్రశేఖర్ రాజకీయ కార్యక్రమాలు చేపట్టాడు. వాటిని విజయ్ వ్యతిరేకించాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం నడిచింది. గత ఏడాది ఫిబ్రవరిలో విజయ్ అధికారికంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు. తమిళగ వెట్రి కగజం విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ పేరు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు వెళుతున్నాడు. ఆయన భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు. తన పార్టీ సిద్ధాంతాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండగా టీవీకే ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే చర్చ మొదలైంది. కొన్ని ప్రముఖ మీడియా సంస్థల సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం విజయ్ రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్ కానున్నాడని తెలియజేస్తోంది. 234 అసెంబ్లీ సీట్లకు గాను టీవీకే 95 నుంచి 103 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. విజయ్ పూర్తిస్థాయి మెజారిటీకి దగ్గరలో ఉన్నాడు. లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కి మద్దతు కావలసి ఉంటుంది. ఎన్నికల సమయానికి విజయ్ పార్టీకి మరింత మద్దతు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అన్నా డీఎంకే మరొక ప్రధాన పార్టీగా ఉంది. ఈ రెండు పార్టీలను విజయ్ తీవ్రంగా దెబ్బతీస్తాడనేది సర్వే ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. ఇక విజయ్ తన చివరి చిత్రంగా జననాయగన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి వినోద్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నాడు. 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం సినిమాలు చేయరని విజయ్ ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.